హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. చాలా సంతోషంగా ఉన్న సత్యం కుటుంబం అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు రవి శృతిల ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అలా బాలుని శృతి ఒక చోట కారుని ఆపమంటుంది. అప్పుడు బాలు ఏమైంది డబ్బుడమ్మా అని అంటాడు. అప్పుడు శృతి 2 minutes బాలు ఇప్పుడే వస్తాను అని బేకరీలోకి వెళ్లి కేక్ ని తీసుకొని వస్తుంది. అప్పుడు బాలు ఈ రోజు ఎవరి పుట్టినరోజు లేదు కదా డబ్బుడమ్మా, కేక్ ఎందుకు అని అంటాడు. అప్పుడు శృతి ఇంటికి వెళ్ళాక చెప్తాను బాలు, నువ్వు పద అని అంటుంది. అలా బాలు రవి శృతిలు ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. అలా బాలు ముందుగా తనే ఇంట్లోకి వెళ్ళి నాన్న అమ్మా ఎవరొచ్చారు చూడండి అని అంటాడు. అప్పుడు సత్యం ఎవరొచ్చారా అని అంటాడు. అప్పుడే రవి శృతిలు ఇద్దరు లోపలికి వస్తారు. అప్పుడు సత్యం రవి శృతిలు ఇద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు బాలు చూసావా నాన్న, నేను చెప్పినట్టుగా తమ్ముడు భార్య డబ్బుడమ్మని కూడా ఇంటికి తీసుకొని వచ్చాను, అది బాలు అంటే అని అంటాడు. అప్పుడు ప్రభావతి వచ్చి రే రవి అని రవిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ రవి దగ్గరకు వెళ్ళి శృతి రాను అంటే నువ్వు కూడా రావేమో అనుకున్నానురా, కానీ మీరిద్దరూ ఇలా మళ్ళీ మన ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా, ఎన్ని రోజులైందిరా రవి నిన్ను చూసి అని రవిని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు రవి ఏడవకమ్మా, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను కదా అని అంటాడు. అప్పుడు శృతి ఆంటీ ఏంటాంటీ ఇది, మీరు కోరుకున్నట్టుగా మేమిద్దరం తిరిగి ఇంటికి వచ్చేసాము కదా, ఇప్పుడు ఈ రోజుని ఒక కొత్త రోజుగా ప్రారంభిద్దాము అని అంటుంది. శోభన పెట్టుకున్న లాంటి దివామ్ జ్యువెల్స్ ట్రెడిషనల్ ఎథ్నిక్ గోల్డ్ ప్లేటెడ్ బిగ్ ఆక్సిడైజ్ జ్యువెల్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి అంటే ఏంటమ్మా నాకు అర్థం కాలేదు అని అంటుంది. అప్పుడు శృతి మేమిద్దరం మీ ఇంటికి వచ్చాం కదా ఆంటీ, అంటే నేను మళ్ళీ నా అత్తగారింటికి తిరిగి వచ్చిన రోజు కదా, ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తూ దారిలో కేక్ ని కూడా తీసుకొని వచ్చాను, అందరం కలిసి ఈ కేక్ ని చాలా సంతోషంగా కట్ చేద్దాము అని అంటుంది. అప్పుడు బాలు ఓ నువ్వు ఈ కేక్ కొనింది ఇందుకా డబ్బుడమ్మా, చాలా మంచి పని చేశావు అని అంటాడు. అప్పుడు శృతి అందరూ రండి, అందరూ కలిసి ఈ కేక్ ని కట్ చేసి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. అప్పుడు బాలు డబ్బుడమ్మ ఈ కేక్ ని నువ్వు రవిగాడు ఇద్దరు కట్ చేసి ఫస్ట్ మీరిద్దరు తినిపించుకోండి, అలా ఒకరికొకళ్ళు తినిపించుకుంటారు, ఎలా ఉంది నా ఐడియా అని అంటాడు. అప్పుడు శృతి సూపర్ గా ఉంది బాలు అని అంటుంది. అలా మొదటగా శృతి రవిలు ఇద్దరు కలిసి ఆ కేక్ ని కట్ చేసి ఇద్దరు ప్రేమగా ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటారు. ఆ తరువాత ప్రభావతి సత్యంలు ఇద్దరు వచ్చి ఇద్దరు కేక్ ని కట్ చేసి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటారు. ఆ తర్వాత రోహిణి మనోజ్లు ఇద్దరు కేక్ ని కట్ చేసి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటారు. చివరగా బాలు మీనలు వచ్చి కేక్ ని కట్ చేసి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి సంజు మౌనికని తీసుకొని వస్తాడు. అప్పుడు మౌనిక ఇదేంటి నేను చూస్తోంది నిజమేనా, మాయనేనా నన్ను మా పుట్టింటికి తీసుకొని వచ్చారు, అది కూడా నేను అడగకుండా అని ఆశ్చర్యపోతూ లోపలికి వస్తూ ఉంటుంది. అలా సంజు మౌనికని తీసుకొని లోపలికి రాగానే అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి అందరూ సంతోషంగా ఉండడం చూసి తన మొహాన్ని మార్చుకొని చాలా కోపం తెచ్చేసుకుంటూ ఉంటాడు. ఇదేంటి ఇంట్లో నుంచి ఆ శృతి రవిలు ఇద్దరు వెళ్ళిపోయారన్నారే, ఇంట్లో వాళ్ళంతా ఏడుపు మొహాలు పెట్టుకుని ఉంటారనుకుంటే ఇంత సంతోషంగా ఉన్నారు, పైగా ఆ రవి శృతిలు కూడా ఇక్కడే ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బాలు మౌనిక సంజులని ఇద్దరిని చూసి అమ్మ మౌనిక రండమ్మా, రండి బావా, మంచి సమయానికి వచ్చారు, మీరు కూడా ఆ కేక్ ని కట్ చేసి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోండి అని అంటాడు. అప్పుడు మౌనిక రండి మనం కూడా కేక్ కట్ చేద్దాం అని అంటుంది. అలా సంజు చాలా కోపంగా కేక్ ని కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు బాలు మా కుటుంబాన్ని ఎవరు ముక్కలు చేయలేరు బావా, నేను కేకుని కాదు
కత్తిని అని అంటాడు. అప్పుడు సంజుకి కోపం వస్తూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.